అఖిల భారత యాదవ్ మహాసభ రాష్ట్ర యువజన అధ్యక్షుడు గొర్ల యశ్వంత్, ఖమ్మం జిల్లా డీసీపీ డైరెక్టర్ మేకల మల్లిబాబు యాదవ్, బద్దుల ప్రశాంత్ యాదవ్, జనగాం జిల్లా అధ్యక్షుడు సిద్ధిరాజు యాదవ్ నేతృత్వంలో ఆదివారం బోరబండ, ఎర్రగడ్డ, కృష్ణనగర్, రహమత్ నగర్ ప్రాంతాల్లో ఇంటింటికి ప్రచారాన్ని నిర్వహించారు. సామాజిక సేవా కార్యక్రమాలతో ప్రజల మనసు గెలుచుకున్న నవీన్ యాదవ్ విజయమే జూబ్లీహిల్స్ అభివృద్ధికి మార్గమని వారు పిలుపునిచ్చారు. రాష్ట్ర యాదవ్ మహాసభ అధ్యక్షుడు చింతల రవీందర్ యాదవ్ ఆదేశాల మేరకు బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ వర్గాలు నవీన్ యాదవ్ వెంటే ఉన్నాయని తెలిపారు. అయితే వాళ్ళందరికీ కూడా ఎవరైతే ఈరోజు లాస్ట్ ప్రచారం లాస్ట్ ముగించుకోబోతున్నాము. సో ఇప్పటివరకు పనిచేసిన వాళ్ళందరికీ కూడా మా అఖిల భారత యాదవ్ మహాసభ నుంచి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు. అయితే ఈరోజు నవీనన్న కోసము ఇంతగా కష్టపడుతున్న అందరికీ కూడా ముఖ్యంగా మేము విన్నపించుకుంటుంది ఏంటంటే బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ సోదరులందరూ కూడా 50% పైచిలకు ఓట్లు మన జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో ఉన్నాయి. సో కావున మన ఏకైక ప్రధానమైనటువంటి పార్టీలలో ముఖ్యంగా బీసీ సోదరుడైనటువంటి నవీన్ యాదవ్ గారిని అందరూ కూడా ఒక్కసారి ఆలోచించి అతనికి ఓటు వేసి అతన్ని ముందుకు పంపిస్తే రాబో రోజుల్లో జూబ్లీహిల్స్ డెవలప్మెంటే కాకుండా యాదవుల సమస్యలు, బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ సమస్యలు కూడా తీర్చే విధంగా ఆయన ముందుకు పోతారని మేము ఆకాంక్షిస్తూ ఉన్నాము. మాకు గట్టి నమ్మకం కూడా ఉన్నది. అదే కాకుండా భారీ మెజారిటీతో ఇప్పుడు గెలుపు ఖాయమైపోయింది. దాదాపు 50,000 పైచిలకు ఓట్లతో గెలుస్తూ ఉన్నాడు. సర్వే రిపోర్టు కూడా అదే విధంగా ఉన్నాయి. కాబట్టి మనము ఇంకా ఎక్కువ మెజారిటీ కోసము ప్రయత్నం చేస్తే ఈ 2 రోజులు కూడా ప్రతి ఒక్క బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ సోదరులందరూ కూడా ఒక్కొక్కరు కూడా ఒక 5 ఓట్లు వేయించినా కూడా మంచి మెజారిటీతో గెలుస్తారని నేను మీ అందరికి కూడా జూబ్లీహిల్స్ ఓటర్స్ అందరూ కూడా మేము వినియోగించుకుంటూ ఉన్నాము. థ్యాంక్ యూ.